ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. వేతన సవరణ అమలుకు ఇంకెన్నాళ్ళు? ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు చేరవేస్తూ అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధిగా వ్యవహరిస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత. వారికి 5 ఏళ్లకు ఒకసారి ఇచ్చే పీఆర్సీ, 6 నెలలకు ఒకసారి ఇచ్చే కరువు భత్యం తప్ప ఉద్యోగులు ఎటువంటి గొంతెమ్మ కోరికలు కోరరు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించి వారి సమస్యలను పెడచెవిన పెట్టింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తుంది. నేటికి ప్రభుత్వం పీఆర్సీ గురించి పట్టించుకోకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఏ ఇరువురు ఉద్యోగులు ఉపాధ్యాయులు కలిసినా, పెన్షనర్లు కలిసినా పీఆర్సీ ఎప్పుడు ప్రకటిస్తారో అన్న చర్చలే వినిపిస్తున్నాయి. మొదటి పీఆర్సీ గడువు 2023 జూలై నాటికే ముగిసింది. గడువు ముగిసి సరిగ్గా 2 ఏళ్లయింది. 2023 అక్టోబర్లో రెండో పీఆర్సీ అమలుకు కమిటీ నియమించబడి ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన నేటికి వేతన సవరణ అమలు చేయకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి. గత పీఆర్సీ కమిటీ ప్రతిపాదనలు స్వీకరించిన అనంతరం 33 నెలల సుదీర్ఘకాలం తదుపరి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రస్తుతం కమిటీ నివేదికను సమర్పించినా కానీ ప్రభుత్వం దానిని అమలు చేయకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇక రెండవ పీఆర్సీ కమిటీ నివేదిక ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వేతన సవరణ అమలు చేయకపోగా నేటికి 5 డిఏలు పెండింగ్లో పెట్టడం ఎంతవరకు సమంజసమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా డిఏలు పొందడం ఉద్యోగుల హక్కు. ప్రస్తుతం 5 డిఏలని పెండింగ్లో పెట్టినటువంటి ప్రభుత్వం పీఆర్సీ అమలుకు ఇంకెంత సమయం తీసుకుంటుందని వేతన జీవులు వాపోతున్నారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో చూపించినటువంటి శ్రద్ధ ఉద్యోగుల పట్ల కనబరచడం లేదని వాస్తవ పరిస్థితి అద్దం పడుతూ ఉంది.